అందరికి నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్ స్వాగతం. భారత్ చైతన్య యువజన పార్టీకి రేపు జూలై 23వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుందని విషయం తెలిసిందే. సో ఈ విషయం ఎంతోమంది పార్టీ ఆవిర్భావ దినోత్సవం మొదటి యానివర్సరీగా జరపాలని అధినాయకత్వం దగ్గరికి వెళ్ళింది. ఈ విషయం కూడా సంవత్సరం నుంచి బీఎస్వై పార్టీ ఎందుకు ఇలా అయిపోయింది ఏంటి అనేది ఒక కార్యకర్త చాలా మాటలు అన్నాడు. అవన్నీ ఒకసారి ప్లే చేద్దాం. అంతకన్నా ముందు అన్నీ ఒకసారి వివరిస్తాను. సంవత్సరం నుంచి బీఎస్వై పార్టీ ఎలా ఎదిగింది అనే దానిపైన మాట్లాడుకున్నట్టయితే, సో పార్టీ ప్రారంభించింది జూలై 23వ తేదీ. ఎంతోమంది బీఎస్వై పార్టీ కార్యకర్తలు ఎంతమంది వెళ్ళారు. అప్పుడు రామచంద్ర యాదవ్ అభిమానులు అంత మద్దతుదారులు అప్పుడు ఒక సంచలనంగా మారింది. అప్పుడు 10,000 మంది వస్తే బాగుంటుంది అనే స్థితిలో నుంచి లేదు 1,00,000 మంది 2,00,000 మంది వెళ్ళి పార్టీ ఆవిర్భావాన్ని ఆ రోజు విజయవంతం చేయడం జరిగింది. ఆ రోజు మాత్రం తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం ఒక రకంగా ఎంట్రీ ఇచ్చినట్టు అయింది. ఒక బీసీవై పార్టీ కార్యకర్త, ఒక బీసీ నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఓ పార్టీలోకి వచ్చినటువంటి జరిగింది. కానీ అక్కడ కొన్ని అవాంతరాలు జరిగాయి. ఎంతోమంది నాయకులందరూ ఉన్నారు. బీఎస్వై పార్టీలో ఉంటూ పక్క పార్టీకి చేస్తూ ఎంతోమంది నటించారు. ఆ పార్టీలో ఉంటూ ఆ పెద్ద మాత్రం అదే ఆఖరి డబ్బులు మొత్తం తీసుకొని చాలా వరకు డబ్బుల కోసం పనిచేసిన వాళ్ళు, చిల్లర డబ్బుల కోసం చిల్లర పనుల కోసం ఈ పార్టీలోకి ఎంతమంది జాయిన్ అయ్యి గతంలో పోటీ చేశారు. పోటీ కూడా కొంతమంది చేశారు. ఇప్పుడు మన 2024 ఎన్నికల్లోని దాని గురించి ఒక కార్యకర్త ఆవేదన చెందాడు. రామచంద్ర యాదవ్ గారు చాలా డబ్బులు చాలామంది తిన్నారు, అన్నీ వసూలు చేసుకొని రమ్మంటే ఉక్కుపిండి వసూలు చేస్తాము, కానీ మాకు అదేం చెప్పట్లేదు, మా మంచితనాన్ని అందరూ అనుసుగా తీసుకొని ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. ఒక కార్యకర్త చాలా మాట్లాడారండి. సో అవన్నీ చూసుకున్నట్టయితే మనం ఒకసారి చూడాలి. ఒకసారి కూడా సో ఒకసారి అన్నీ ఏంటో ఒకసారి విందాము. అలాగే గ్రామస్థాయి కమిటీలు అంటున్నారు. సో ఆ రోజు నుంచి కూడా మొదలవుతాయి అని చెప్పారు. ఎంతమంది మన అంటే జర్నలిస్టులు చాలామంది మంచి సలహాలు ఇచ్చే వాళ్ళందరూ అందరూ ఆహ్వానించలేదని చెప్పారు. దాంతోపాటు ఇంకా ఏమేమి చెప్పారనేది మొత్తం ఒక కార్యకర్త చెప్పిన మాటలు ఒకసారి వింటే మనకు అంతా అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఇప్పుడే ప్లే చేస్తున్నాము. నమస్కారం అండి. రేపు 23వ తారీఖు మన భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీ అధినేత అయినటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం దీక్షలో ఉన్నందువల్ల, అంటే ఇప్పుడు 15, 16 తారీఖుల్లో ఆయన అంటే 23వ తారీఖు మన పార్టీ యాన్యువల్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు లాస్ట్ మంత్ 23 మన పార్టీ ఆవిర్భావం జరిగింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు పార్టీ ఫస్ట్ యాన్యువల్స్ డే చేస్తూ ఉన్నాం. దీనికి అధినేత మనసులో ఉన్న మాట అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం. అందరూ కలిసి ఒక మంచి ఆశయాలతో రామచంద్ర యాదవ్ గారు 23వ తేదీ మన పార్టీకి దిశానిర్దేశం చేయబోతున్నారు ఒక మంచి ఆశయంతో. కాబట్టి మంచి ఆశయం కలిగిన ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే, మంచి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. అదే మాదిరిగా మంచి సబ్జెక్టు, మంచి సూచనలు, మంచి సలహాలు ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. 23వ తారీఖు ఇది రామచంద్రయ్య గారి మాటగా ఒక మంచి సంకల్పంతో పెట్టిన పార్టీ, బీసీల కోసం పెట్టిన పార్టీ, రైతుల కోసం పెట్టిన పార్టీ, యువత భవిత కోసం పెట్టిన పార్టీ,
రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టిన పార్టీ. ఏదో మనం తూతూ మంత్రంగా అలా వచ్చాం ఇలా పోయామని కాకుండా దీన్ని ఒక మంచి మర్రి చెట్టు గింజైనా రాగి చెట్టు గింజైనా ఇంతే ఉంటుంది. అది క్రమేణా చెట్టు పెరిగి 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 పెద్ద మహావృక్షం అవుతుంది. అలాగా అభివృద్ధి పదంలో నడిపించే ఐడియాలజీ ఉండేవాళ్ళు, ఇంటలెక్చువల్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ ఆహ్వానితులే మన బీసీవై పార్టీలకి. ఇది నా మాట కాదు, అధినేత మాట. రామచంద్రయ్య గారే ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఆశయంతో ఇప్పటి నుంచి ముందుకేస్తున్నారు అడుగు. అందుకే ఆశయం లేని వాళ్ళు, ఆశబోతులు, ఆత్రం కలిగిన వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసం చేయాలనుకునేవాళ్ళు, వాళ్ళందరికీ ఇప్పుడు ఉండేవాళ్ళకి కూడా ప్రాధాన్యత తగ్గుతుంది. అధినేతకు అందరూ తెలుసు ఏ డ్రామాలు ఎవరు ఆడారు, ఏం డ్రామా ఏం చేశారు. గతం గతహ. రేపటి నుంచి కొత్తగా ఉంటుంది పార్టీ, చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ 23వ తారీఖు పార్టీ యానివర్సరీ డేని ఒక మంచి పేరు మీరందరూ సెలెక్ట్ చేయండి. ఒక మంచి పేరు అంటే ఏ పేరైనా మీ ఇష్టం వచ్చిన పేరు, మీ ఇష్టం వచ్చిన పేరు అంటే బాగుండాలి, అందరికి ఆమోదయోగ్యమై ఉండాలి, మీకు నచ్చి అందరికి ఆమోదయోగ్యం. ఇది ప్రజల్లోంచి పుట్టుకొచ్చే పేరు అయి ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళే పేరు అయి ఉండాలి, ప్రజలు మనసులు దోచుకునే పేరు అయి ఉండాలి, ప్రజల్లోకి చుచ్చుకునే పేరు అయి ఉండాలి. అది అంటే బీసీవై పార్టీ మన పార్టీ రైతుల కోసం పుట్టిన పార్టీ, రైతుల కోసం పెట్టిన పార్టీ, ఒక ఆశయంతో పెట్టిన పార్టీ, ఆశ ఆత్రంతో పెట్టిన పార్టీ కాదు. కాబట్టి ఆశయంతో, ఒక మంచి సంకల్పంతో, రైతుల కోసం, యువత భవిత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టిన పార్టీ. దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మన అందరి మీద ఉంది అనేది మీరందరూ గుర్తించాలి. అదే మాదిరిగా రామచంద్ర యాదవ్ గారు బీసీల్లో ఇప్పటి వరకు బీసీలకి ఆ మాత్రం కార్పొరేట్ లెవెల్లో ఒక పార్టీ పెట్టి ఇంత ఖర్చుకి, వ్యయ ప్రయాసాలకి భయపడకుండా, వ్యయ ఖర్చులకి వెనకాడకుండా ఒక పార్టీని నడపాలని ఒక దృఢ సంకల్పంతో దొరికిన వ్యక్తి మనకు రామచంద్ర యాదవ్ గారు. ఆయన్ని మనం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనది. ఖచ్చితంగా మనం ఆయనకి అండగా ఉండాల్సిందే. బీసీలు అంటే నిస్వార్థంగా ఆయనకి మనం నిస్వార్థంగా ఏ రోజైతే ఉంటామో మన భావితరాల భవిష్యత్తు. రామారావు పార్టీ పెట్టాడు, చనిపోయాడు. కానీ ఈరోజు కమ్మోళ్ళు అద్భుతమైన ఫలితాలు అనుభవిస్తున్నారు. అదే మాదిరి రాజశేఖర్ రెడ్డిని అభివృద్ధి చేసి చచ్చిపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 155 అప్పుడు ఇస్తే 11కి ఇప్పుడు పడిపోయాడు. ఆయన దగ్గర హెరాస్మెంట్ ఉంటుంది కానీ పనిష్మెంట్ ఉండదు. హెరాస్మెంట్ కాబట్టి హెరాస్మెంట్కి పనిష్మెంట్కి మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా కరెక్షన్కి కరప్షన్కి తేడా ఉంటుంది కదా. అట్లా కరెక్షన్ చేయాలనుకునేవాడు బీసీవై పార్టీలో ఉండకూడదు, రాకూడదు. ఉన్నా వాడి ప్రయారిటీ ఉండదు. తెలిస్తే ఖచ్చితంగా శిక్షకి, తప్పుకి శిక్ష ఉంటుంది, చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఇది అధినేత మాట, మా మాట కాదు. కాబట్టి రేపు ఈ పార్టీని ఒక మంచి సంకల్పంతో వచ్చిన ప్రతి ఒక్కరు, ఒక మంచి ఆశయంతో వచ్చిన ప్రతి ఒక్కరికి మన బీసీవై పార్టీ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి. కాబట్టి మంచి ఐడియాలజీ ఉండే వాళ్ళు, ఇంటలెక్చువల్స్, మంచి ఇంటెలిజెంట్లు, మంచి సబ్జెక్ట్ ఉండేవాళ్ళు, నేను నాయకుడిగా తయారవ్వాలి, నేను నాయకుడిగా ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరూ బీసీవై పార్టీ ఆహ్వానిస్తుంది మంచి వ్యక్తుల్ని. ఇది రేపు 23వ తారీఖు ఫస్ట్ యానివర్సరీ డే, బెస్ట్ యానివర్సరీగా చేద్దాం. మనం ఫస్ట్ యానివర్సరీని బెస్ట్ యానివర్సరీగా చేద్దాం అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా అధినేత మాటే. మనం ఆర్భాటం హంగు ఈరోజు రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని స్థాపించి కరెక్ట్గా 1 year అయింది. సరే, ఈ 1 yearలో కొన్ని తప్పిదాలు జరిగి ఉండొచ్చు. అంటే కొత్త పార్టీ కాబట్టి మనకి సరైన నాయకులు దొరక్క కావచ్చు, లేదా దొరికిన నాయకులు మంచోళ్ళు అంటే వర్తబుల్ కాకుండా ఉండొచ్చు.
అదే మాదిరిగా కొంతమంది అది ఒక అభూత కల్పనలు, అభూత సృష్టి, అభూత కల్పనలు చేసి రామచంద్రయ్య గారికి కొంచెం అబద్ధాలు చెప్పడం వాళ్ళ స్వప్రయోజనాల కోసం అలాగా కొంత ఆయన సొంత ఇమేజ్ని, ఆయన అహాన్ని, ఆయన ముందుకెళ్ళే ఆ స్పీడ్ని కొంత ఇబ్బంది పెట్టాలని కొన్ని కుట్రలు జరిగాయా, లేదంటే వాళ్ళ స్వార్థపరులు ఆ రూపాయి డబ్బులకు ఏమన్నా అక్కడ అవతల పెద్దిరెడ్డి వర్గంతో చేతులు కలిపి ఇక్కడికి వచ్చారా, లేదు ఇక్కడికి వచ్చి ఆయనతో చేయగలపకపోయినా ఈ డబ్బును చూసి దుర్బుద్ధి పుట్టిందా, దురాలోచనలు కలిగినాయా ఏంటో. మొత్తానికైతే రామచంద్రయ్య గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నమ్మి, చుట్టుపక్కల ఉన్న మాటలు విని, అంటే నమ్మి చుట్టుపక్కల వాళ్ళ మాటలు, అదే మరి చుట్టుపక్కల వాళ్ళని నమ్మడం ప్లస్ వాళ్ళ మాటలు వినడం, ఇట్లా కొన్ని పొరపాట్లు అయితే జరిగినాయి. అవి నిజంగా ఈరోజు రామచంద్రయ్య గారు మానసిక పరిణితి చెందారు. అయ్యేంటో తప్పేంటో ఎవరెవరు ఏంటేంటో తెలుసుకున్నారు ఆయన. కాబట్టి ఇక ముందు పార్టీని ఒక మంచి సంకల్పంతో పార్టీని నడపాలని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. మనం నిజంగా ఆ సంకల్పాన్ని, దృఢ నిశ్చయాన్ని మనందరం కూడా ఖచ్చితంగా దాన్ని మనకు ఆయనకి అండగా ఉండాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ఉంది. ఎందుకంటే ఈరోజు రామచంద్రయ్య గారు ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టింది మొదలుకొని ఇప్పటి వరకు పార్టీ ఫండ్ కానీ ఎవరు ఇచ్చిన దాఖలాలు లేవు, సభ్యత్వ రుసుము వసూలు చేసిన దాఖలాలు లేవు. ఈవెన్ నాయకులకి చాలామందికి ఆయన దగ్గర పనిచేసేవాడని జీతానికి పనిచేస్తాడు, ఆయనే ఖర్చు పెట్టుకుంటే అది వేరే విషయం. చాలామందికి నాయకులకి, అంటే ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా గుర్తుపెట్టుకోండి, నేను నా గురించి కూడా చెప్పుకోవాలా, అంటే నువ్వు తినలేదా అంటున్నాను, ఇంక్లూడింగ్ మీ, రూములతో సహా ఎవరికి ఎంతెంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇచ్చారు, ఎవరికి ఎలా రప్పించాలో అట్లా రప్పించారు, అందరినీ గౌరవంగా చూసుకున్నారు. ఈ మంచితనాన్ని, గౌరవాన్ని చాలామంది మిస్యూజ్ చేసుకొని కొంతమంది చిల్లరకు అలవాటు పడ్డ చిల్లరగాళ్ళు వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఆయన ఈగోని హట్ చేశారు, ఈగోని బాగా హట్ చేశారు. చిల్లర కాసిపడ్డ వాళ్ళ వల్లే అట్లా అయింది. గ్రాఫిక్ అబద్ధాలు, లేని అభూత కల్పనలు, అభూత సృష్టి, ఇలా అబద్ధాలు గ్రాఫిక్ అంటే ఇక అర్థం చేసుకోండి, అభూత సృష్టి, అభూత కల్పన అంటే ఇక చేసుకోండి. ఇలా జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవనేసి, జరగకూడదనే ఉద్దేశంతో ఉంటున్నాం. ఎందుకంటే ఒక పార్టీని రన్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయం తెలిసిన ఎవరికైనా అందరికీ తెలుసు. కానీ పార్టీ లేకపోతే ఆ జాతులు మనుగడ ఉండదు, ఆ జాతులు రాజ్యాధికారానికి పో. ఇది గుర్తించిన బీసీలు ఖచ్చితంగా బీసీ పార్టీని ఆదరించాలి, అభివృద్ధి చేయాలి. మంచి ఆశయంతో, మంచి సంకల్పంతో, రైతుల కోసం, యువత భవిత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టిన పార్టీని మనందరం ఆదరిద్దాం. మంచి ఇంటలెక్చువల్, మంచోళ్ళని మన పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఇక ముందు అభూత కల్పనలు, అభూత సృష్టి, అబద్ధాలు చెప్పి చిల్లర కోసం పనిచేసే చిల్లరగాళ్ళ మాటలు వినకుండా మంచిగా ఇచ్చేద్దాం. అది ఎందుకంటే ఒక మంచి నాయకుని కోల్పోతాం మనం ఇట్లాగాని చేసి. ఒక రామచంద్రయ్య గారి గురించి నిజంగా ఒక మాట చెప్పాలంటే, జ్యోతిరావు పూలే ఆ రోజు అన్నిటికీ త్యాగం చేసి చివరికి పెళ్లి చేసుకుని భార్యకి ఆయన చదువు నేర్పించి, ఆ చదువు ఫస్ట్ తొలి టీచర్గా తయారు చేశాడు ఆమె, సమాజ శ్రేయస్సు కోసం, సొసైటీ అభివృద్ధి కోసం ఆయన. అదే మాదిరిగా నా జాతులు అట్టడుగులు ఉన్నాయి, కష్టాలు పడుతున్నాయి, నా జాతులకు రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ చట్టసభల్లో రిజర్వేషన్లు, ఉద్యోగాల రిజర్వేషన్లు, ఆ జాతులు ఈరోజు ఎంతో అద్భుతంగా ఉన్నాయి, మనకు అందరికంటే కూడా బాగుంటున్నాయి రిజర్వేషన్ల వల్ల. ఇది చట్టసభల్లో అయితేమి, ఉద్యోగాలు అయితే, చదువుల్లో అయితే. అదే మాదిరిగా బీపీ మండల్ గారు ఒక మంచి సంకల్పంతో బీసీ మండల్ సిఫార్సులు అన్నీ చేశారు, కానీ కమండల్ దాన్ని అడ్డుకోవటం జరిగింది. ఇలా మహాపురుషులు, మహానుభావులు ఎంతోమంది సొసైటీ కోసం, వాళ్ళ జాతుల అభివృద్ధి కోసం చేసుకున్నారు. రామారావు గారు పార్టీ పెట్టింది
తెలుగువాడు ఆత్మగౌరవం, తెలుగువాడు అభిమానం అన్నాడు కానీ కాదు, కమ్మోడు ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ అది. వైఎస్ఆర్ దేశానికి సేవ అన్నాడు, వేలు ఎకరాలు దుబ్బేశాడు, కొడుకుని సీఎం చేసుకున్నాడు, కూతుర్ని బాగా ఇచ్చేసుకున్నాడు. ఈరోజు దాన్ని అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తారు ఎవరైనా, కానీ వచ్చిన మూలకొని అరేంజ్మెంట్లే, వచ్చిన మూలకొని రాష్ట్రాన్నే అరేంజ్మెంట్ చేసి చివరికి 11 వచ్చినాయి. అంటే ఇచ్చిన అవకాశాన్ని ఎవరు దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి అదే ఆశయంతో రామచంద్రయ్య గారు కూడా బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొస్తానని చెప్పి వచ్చాడు. మనం రామచంద్రయ్య గారిని కూడా నిజంగా ఒక పూలే గారి లాగాను, ఒక అంబేద్కర్ గారి లాగాను, ఒక బిపి మండల్ గారి లాగాను, ఒక రామారావు గారి లాగాను, ఒక వైఎస్ఆర్ లాగాను ఆలోచించాలి, అనుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు పార్టీలు పెడతామని రాలేదు, సంపాదించుకుంటున్నారు మంత్రులుగా ఉండి, కానీ వాళ్ళు పంది కుక్కలు తిన్నట్టు తింటున్నారు. కానీ మన జాతీయ నాడికి పోతే కూడా మనకు సహాయం చేయటం లేదు. మనం చూసాం తెలుగుదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళని నెంబర్ 2 పొజిషన్లో ఉండేవాళ్ళు కూడా మనకు సహాయం చేయాలి. మనకు తెలుసు కదా పేర్లు ఎందుకు అసహ్యంగా ఉంటుంది. ఈ వైసీపీలో కూడా మనకి ఎలాగా అన్న కోసం చచ్చిపోతా, అన్న కోసం చంపేస్తా అని అన్నవాళ్ళే కానీ జాతి కోసం చచ్చిపోతా, జాతిని అభివృద్ధి చేస్తా అన్నది ఎవరు లేదు. కాబట్టి ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం కోసం ఆయన ఎవరో కానీ జై తెలుగుదేశం అను, జై వైసీపీ అని అంటే నేను పేకన్నా గోయించుకుంటా అన్నాడు. బీసీల పార్టీల కోసం చచ్చిపోయేది ఏ రెడ్లు పార్టీ కోసం చచ్చిపోరు, నాయుడు పార్టీ కోసం చచ్చిపోరు. నాయుడు రెడ్ల కోసం. అందరికీ నమస్కారం అండి. రేపు 23వ తారీఖు రామచంద్రయ్య గారు పార్టీ ఆవిర్భావానికి అందరినీ, అంటే ముఖ్యులు, ఇప్పటివరకు పార్టీలో ఉన్న నిజంగా నాయకుడు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇదే మన ఆహ్వానం. అదే మాదిరిగా ఏదో మొక్కుబడిగా వచ్చాం, ఆయన దగ్గర ఏదో అందిన కాడికి మాట్లాడుకుందాం, ఏదో కావాల్సిన కాడికి తీసుకుందాం అని గ్రాఫిక్ చేయటం, అబద్ధాలు చెప్పటం, జీతానికి పనిచేయటం, స్వార్థంతో రావటం, స్వార్థం కోసమే ఆయన చుట్టుపక్కల చేరటం, ప్రతిదానికి పావలాకి 2 రూపాయలు వసూలు చేసుకోవటం, ఈ మంచితనాన్ని అమాయకత్వంగా తీసుకోవటం, ఇలాంటి వాళ్ళందరికీ రేపు చెక్ పెడతారు. ఇది అధినేత మాట. ఎందుకంటే నిజంగా ప్రతి ఒక్కరూ ఆయన మంచితనాన్ని వేరే విధంగా మిస్యూజ్ చేసుకున్నారు. రెండోది, దానివల్ల ఆయన నష్టపోవడమే కాకుండా పార్టీ నష్టపోయింది, బీసీలందరూ నష్టపోయారు. రైతుల పక్షపాతి రామచంద్రయ్య గారు బాగా నష్టపోయారు. డబ్బులు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకేముంది, వాళ్ళు పిట్టలాంటి వాళ్ళు, ఇక్కడ కాదు ఇంకో దగ్గర పోతారు. కాబట్టి నాయకుడు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి రామచంద్రయ్య గారు ఇదే మా ఆహ్వానం అని ఒక మెసేజ్ చెప్పారు. 23వ తారీఖు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రామచంద్ర యాదవ్ కోసం, ఆయన గారి కోసం రావడమే కాదు, బీసీలు బాగోగుల కోసం, రైతుల కోసం, యువత కోసం, భావితరాల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఒక మంచి సంకల్పంతో స్థాపించిన బీసీవై పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలి, ఆదరిస్తారని మనం రేపు 23వ తారీఖు మన ఎజెండా, మన పార్టీ ఒక ఈ విధి విధానాలు, అదే మాదిరిగా స్క్రాబ్, గ్రాఫిక్ బ్యాచ్, చోర్ బ్యాచ్, దొంగల బ్యాచ్, అబద్ధాలు ఆయనకి చెప్పి కన్ఫ్యూజ్ చేయటం, ఆయన వినడం ఇట్లాంటి వాళ్ళు ఎవరు బహుశా ఉండకపోవచ్చు. అధినేత ఈసారి చాలా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని లాగుంది. ఒకవేళ ఆయన అట్లా తీసుకోకపోతే ఇంకా దేవుడే కాపాడాలి మన పార్టీని కానీ మనల్ని కానీ. ఈడు చోర్ అంటే ఆయన తీసేయాలా, లేదా ఆడి పవర్ తగ్గించాలా? తీసేయకపోయినా ఆడి పవర్ తగ్గించి ఆడి మీద నిఘా పెట్టడమే. వసూలు తన్ని ఎగిసి చెట్టు కట్టేసి వసూలు చేస్తాం మేము. నిజంగా రామచంద్రయ్యని వసూలు చేయమని చెప్పమనండి. ఎవడెవడు ఏమేమి తిన్నాడు క్లియర్గా ఉన్నాయి డీటెయిల్స్. నేను ఇంత ఇచ్చాను అని రామచంద్రయ్య చెప్తే, నువ్వు ఎవడికి ఇచ్చావు, సబ్ జైల్లో ఎంత కట్టావు, వాళ్ళకి ఎంత ఇచ్చావు, వీళ్ళకి ఎంత ఇచ్చావు అని ప్రతి ఒక్కటి లెక్కలు ఉన్నాయి.
ఎందుకంటే సబ్ జైలు ఎంత డబ్బులు కండి లెక్క ఉన్నదా? దీన్ని ఎంతమంది షేర్ చేసుకొని తినేసారు లెక్క ఉన్నదా? ఆయన ఎంత ఇచ్చిన లెక్క ఉన్నదా? ఇలాగా ఒకటి కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి మనం అవి చెప్పడానికి కూడా బాధేస్తూ ఉంది. కాబట్టి తినడం కోసం తినే బ్యాచ్, దొంగల బ్యాచ్ ఏమైనా ఉంటే ఇక ముందు రామచంద్రయ్య గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అలాంటివి జరగవని, జరుగుతాయనే నమ్మకంతో మీరున్నా జరగవు అని చెప్పి రామచంద్రయ్య గారు ముందులాగే లైబుల్గా వదిలేసిన, లిబరల్గా వదిలేసిన, చోరు బ్యాచ్ని దొంగల బ్యాచ్కి ప్రాధాన్యం తగ్గిన పార్టీని కానీ రామచంద్రయ్యని కానీ ఆయన్ని నమ్మిన మాలాంటి అందరినీ పైన దేవుడే కాపాడాలి. యాక్షన్కి రియాక్షన్ ఉండాలి, తప్పుకి శిక్ష ఉండాలి, చర్యకి ప్రతిచర్య ఉండాలి. ఇది రూలు. దీన్ని మనం ఖచ్చితంగా పాటిస్తాం. దానికోసమే రేపు 23వ తారీఖు ఖచ్చితమైన ప్రతి ఒక్కరికి నాయకుడిగా తయారవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి బీసీవై పార్టీ ఎప్పుడు తలుపులు తెరిచి ఉంటుంది. ఒక మంచి పార్టీ మంది, ఒక ఆశయంతో, మంచి ఆశయాలతో పుట్టిన పార్టీ. మిగతా పిచ్చిరెడ్డి పార్టీ లాగా ఆశ, దోచేసుకుందామనే ఆశ, ఇసుక దోచుకుందామనే ఆశ, మట్టి దోచుకుందామని ఆశ, కొండలు తినేద్దామని ఆశ, ఎర్రచందనం దోచుకుందామని ఆశ, అదే మాదిరిగా మినరల్, మైన్, ల్యాండ్, శాండ్, చివరికి పేదోడికి ఇచ్చే రూపాయి బియ్యం కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇలా ఆశపోతోళ్ళు, ఇట్లాంటి ఆశలు, అరాచకాలు చేసే వాళ్ళకంటే మన పార్టీ బీసీల పార్టీ, రామచంద్ర యాదవ్ గారు పెట్టిన పార్టీ, పేదల కోసం, యువత భవిష్యత్తు కోసం, రైతుల కోసం మాత్రమే పుట్టిన పార్టీ. ఇది మన పార్టీ రేపు రాబోయే రోజుల్లో నాయకుల్ని తయారు చేసే పార్టీ మంది. మన పార్టీలో తయారైన నాయకులు అత్యద్భుతమైన స్థానానికి వెళ్ళాలి. అలాంటి ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాని మనం రూపొందించి ఆ ఎజెండా ప్రకారం ముందుకు నడిస్తేనే మన పార్టీ మనుగడ చెందుతుందని అధినేత గుర్తించి మనకందరికీ చెప్పడం జరిగింది. మనం కూడా ఆయన మాటల మీద విశ్వాసం నమ్మి ఖచ్చితంగా ఆయన ముందులా కాకుండా ఈ 2024లో మన పార్టీ ఆవిర్భావం తర్వాత 23వ తారీఖు తర్వాత ఒక మంచి నిర్ణయాలు, చాలా మంచి నిర్ణయాలతో పాటు ఒక మంచి దిశానిర్దేశం చేస్తారని బీసీ జాతులందరూ ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి 23వ తారీఖు తర్వాత మనకు బీసీలకు మంచి రోజులు వస్తాయని ఆశపడదాం. అదే మాదిరిగా ఖచ్చితంగా అందరినీ కరప్షన్ని కరెక్షన్ చేద్దాం. లెక్కలేనితనాల్ని, మోసాల్ని అరికడదాం. మోసం అంటే నమ్మిన మనుషులు మోసం చేయడం, రామచంద్రయ్యనే మోసం. ఈ ప్లే చేసినంత ప్రతి ఒక్క కార్యకర్త గురించి మొత్తం విన్న తర్వాత ఆయన చెప్పిన మొత్తం వాస్తవాలు చాలా వరకు మనకు అందరికి అర్థమైనాయి. దాంతోపాటు ఏంటి పార్టీ రానున్న రోజులు ఎలా ఉండబోతుంది, ఎలా ఎదగబోతుంది అనే దానిపైన కూడా పూర్తి చర్చలు జరపబోతున్నారు. సో దానిపైన ఎలా ఉండబోతుంది ఏంటి అనేది జూలై 23 తర్వాత మనం చూసి అన్నిటిపై మనం ఒక క్లారిటీకి రావచ్చు. ప్రతి ఒక్కరూ మీ అందరినీ ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి ఓ బీసీవై పార్టీ కార్యకర్తను ఆవేదన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్లీజ్ అందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఓకే అండి ఫ్రెండ్స్.